హలో ఫ్రెండ్స్, మనకి కేవలం 10th క్లాస్ పాస్ అర్హతతో మనకి ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ నుండి అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండా మీరైతే డైరెక్ట్‌గా అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనకి ఇది ఎయిర్పోర్ట్ నుంచి జాబ్స్ అనేవి రావడం జరిగింది కాబట్టి మీకైతే మంచి సాలరీ కూడా అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అక్కర్లేదు. సో ఎవరైనా సరే అప్లై చేయొచ్చు, మేల్ అండ్ ఫీమేల్. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు డిప్లొమా చేసినా అప్లై చేయొచ్చు, ఐటీఐ చేసినా సరే అప్లై చేయొచ్చు. సో త్వరగా అయితే అప్లై చేసుకోండి. సో ఎలా అప్లై చేయాలి అంటే అసలు వీటికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అందుకని చివరిదాకా చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఎందుకంటే ఇలాంటి డైలీ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో అయితే కంపల్సరీ జాయిన్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ వారి నుంచి అయితే మనకి అఫీషియల్‌గా అయితే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో వీళ్ళకి సంబంధించిన కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్‌లో అయితే మనకి జాబ్స్ అయితే రావడం జరుగుతాయి. సో మనకి ఇక్కడ ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ వారు అయితే మనకి పోస్టులకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి పొజిషన్స్ చూసుకున్నట్లయితే ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అనే రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇంకా అదర్ 2 జాబ్స్ అయితే ఉండడం జరిగింది. మనకి దీనికి సంబంధించి అయితే 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ దీంట్లో ఏడిట్లో అయినా సరే డిప్లొమా చేసుంటే గనుక మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి 24,960 రూపీస్ కూడా అయితే సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి జనరల్‌గా అయితే అంటే ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18-28 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. తర్వాత మనకి క్యాండిడేట్స్ అంటే ఓబీసీ వాళ్ళకైతే ఇంకా 3 ఇయర్స్ ఎక్స్‌టెండ్ అయితే అవ్వడం జరుగుతుంది ఏజ్ రిలాక్సేషన్ అనేది. తర్వాత ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ ఇంకా ఏజ్ అనేది రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు. కాకపోతే మీరు ఐటీఐ ఆటో ఎలక్ట్రికల్ ఆర్ ఎయిర్ కండిషనర్ ఆర్ డీజిల్ ఆర్ మెకానిక్ అని చెప్పేసైతే మీకివ్వడం జరిగింది. ఐటీఐకి సంబంధించి. కాపోతే వాళ్ళకి ఆహ్, హెవీ మోటార్ వెహికల్‌కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ కూడా అయితే ఉండాలనమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో మీకైతే హెవీ మోటార్ వెహికల్‌కి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ కూడా అయితే ఉండడం జరుగుతుంది. సో అంటే డ్రైవింగ్ టెస్ట్‌కనమాట. సో అది కూడా అయితే మీరు ఉన్నోళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నేచర్ ఆఫ్ జాబ్ ఫంక్షన్ చూసుకున్నట్లయితే ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ అయితే మీరు వర్క్ అనేది చేయడం జరుగుతుంది. సో రొటేషన్ షిఫ్ట్‌లో అయితే మీరు వర్క్స్ చేస్తారనమాట. తర్వాత యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. దీనికైతే కేవలం 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీకు గనక హెవీ మోటార్ వెహికల్‌కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలనమాట. సో దానికి సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు 10th పాస్ అయితే అండ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నట్లయితే. తర్వాత ఆహ్, సాలరీ అయితే 21,270 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. తర్వాత ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. నేచర్ ఆఫ్ జాబ్ ఫంక్షన్ చూసినట్లయితే యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్‌కి అయితే మీకు ఇక్కడ వర్క్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో మీకైతే హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ కూడా అయితే మీకు ఉండాలనమాట. తర్వాత మనకి ఇక్కడ హ్యాండీమ్యాన్ అండ్ హ్యాండీ వుమెన్‌కి సంబంధించి అయితే ఇంకో జాబ్ పోస్ట్ కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీనికి కూడా అయితే మీకు జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. మీ సర్టిఫికేట్ ఉన్నట్లయితే. సో తర్వాత రీడింగ్ అండ్ రైటింగ్ అయితే మీకు వచ్చుండాలి. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌కి సంబంధించి హిందీ కూడా అయితే కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలనమాట. సో మనకిక్కడ సాలరీ అయితే 18,848 రూపీస్ అయితే మీకు సాలరీ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ కూడా అయితే 18-28 ఇయర్స్. తర్వాత ఓబీసీ వాళ్ళైతే 3 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. మనకిక్కడ నేచర్ ఆఫ్ జాబ్ ఫంక్షన్ చూసుకున్నట్లయితే హ్యాండీమ్యాన్, హ్యాండీ వుమెన్‌కి సంబంధించి ఎయిర్‌పోర్ట్‌లో అయితే మీరు బ్యాగేజ్ గాని, లగేజ్ గాని, కార్గో గాని లోడింగ్ అండ్ అన్‌లోడింగ్ అయితే చేస్తూ ఉంటారనమాట. ఎయిర్ క్రాఫ్ట్స్, ట్రాలీస్‌లో నుంచయితే. సో వీల్ చైర్ ప్యాసింజర్స్‌ని, అదర్ ప్యాసింజర్స్‌ని కూడా అయితే మీరు అసిస్టెన్స్ చేస్తూ ఉంటారు. సో ఇలా అయితే మీరు ఎయిర్‌పోర్ట్‌లో అయితే మీరు వర్క్ చేసుకోవచ్చనమాట. హ్యాండీమ్యాన్, హ్యాండీ వుమెన్‌గా అయితే. సో మరి ఇది ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇగ వీక్ 1 వీక్లీ ఆఫ్ ఆన్ రొటేషన్ అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ ఎయిర్‌పోర్ట్‌లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే ర్యామ్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌కి అయితే మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు. సో, తర్వాత మనకి ఇక్కడ యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్ కూడా అయితే మీకు ట్రేడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే డ్రైవింగ్ టెస్ట్ అన్నమాట. తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎలాంటి ఎగ్జామినేషన్ కూడా లేదు. సో, తర్వాత హ్యాండీమ్యాన్, హ్యాండీ వుమెన్‌కి కూడా అయితే మీకు ఫిజికల్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే వెయిట్ లిఫ్టింగ్ అని, రన్నింగ్ అని ఇలాంటివి అయితే ఉండడం జరుగుతాయి. అండ్ తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే కూడా లేదు. సో, ఎలాంటి ఎగ్జామినేషన్ లేదు కాబట్టి త్వరగా అయితే మీరు ఈ జాబ్‌కైతే వెళ్ళడానికైతే ట్రై చేయండి. సో, దీనికి సంబంధించి ఎలాంటి ఆన్‌లైన్‌లో అప్లై చేయవసరం లేదు. పోస్ట్ కూడా మీరు పంపించే అవసరం లేదు. డైరెక్ట్‌గా వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, డైరెక్ట్‌గా మీరు వెన్యూ అంటే ఇంటర్వ్యూ వెన్యూకెళ్తే మీరైతే డైరెక్ట్‌గా అయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ అనేది చేయడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయరన్నమాట. సో, దీనికి సంబంధించి అడ్వర్టైజ్‌మెంట్ ఫస్ట్ అక్టోబర్ 2024 అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలంటే మీకు ఒక అప్లికేషన్ ఫీజ్ కూడా అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంటే అప్లికేషన్ ఫీజ్ రూ. 500 అయితే మీరు ఇక్కడ మీ దగ్గరలో ఉన్న బ్యాంక్‌కి వెళ్లైతే డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుంది. డిమాండ్ డ్రాఫ్ట్ ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ పేరు మీద అయితే తీయాల్సి ఉంటుంది. పేయబుల్ అట్ ముంబై మీద అయితే ముంబైతో అయితే మీరు డిమాండ్ డ్రాఫ్ట్ డీడీ అయితే తీయాల్సి ఉంటుంది. ఆ డీడీ తీసుకున్న తర్వాత రూ. 500 అయితే డీడీ తీయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్‌కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ స్టూడెంట్స్‌కి కూడా అయితే ఆళ్ళు ఎలాంటి ఫీజ్ అనేది పే చేయవసరం లేదు. సో, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరైతే ఎయిర్‌పోర్ట్‌లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో, జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ పే చేయవసరం లేదనమాట. సో, ఎవరైతే అప్లై చేస్తున్నారో అంటే దీనికి ఎవరైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా వెళ్ళొచ్చు. మనకిక్కడ వెన్యూ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకి స్టార్టింగ్‌లోనైతే మనకి వీటికి సంబంధించి వెన్యూ కూడా అయితే ఇవ్వడం జరిగింది. శ్రీ జగన్నాథ్ ఆడిటోరియం నియర్ వెన్గూర్ దుర్గాదేవి టెంపుల్, వాన్కూర్ ఆహ్, కేరళ పిన్ కోడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ పిన్ కోడ్‌కైతే ఈ వెన్యూకైతే మీరు డైరెక్ట్‌గా వెళ్ళిపోవాల్సి ఉంటుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూకైతే. సో, డేట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. 5థ్ అక్టోబర్‌కైతే ర్యాంప్ ఎగ్జిక్యూటివ్ తర్వాత యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యామ్ డ్రైవర్‌కైతే మీకు 5థ్ అక్టోబర్ నాడైతే మీకు డేట్ అండ్ టైమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ రోజునైతే మీకు ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత హ్యాండీమ్యాన్, హ్యాండీ వుమెన్‌కి ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే 7థ్ అక్టోబర్‌కైతే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ వెన్యూకైతే. దీనికి సంబంధించి హ్యాండీమ్యాన్, హ్యాండీ వుమెన్‌కి సంబంధించి 201 వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. సో, మీకైతే జస్ట్ లోడింగ్, అన్‌లోడింగ్ చేయడం మాత్రమే. డిఫరెన్స్ అంటే ప్యాసింజర్స్ ఉంటారు. వీల్ చైర్స్ ఉంటాయి. సో, నడవలేనోళ్ళుంటారు. తర్వాత వేరే వేరే ప్యాసింజర్స్ ఉంటారు. వాళ్ళకి కూడా అయితే అసిస్టెన్స్ చేయడం ఇలాంటివైతే మీరు చేస్తూ ఉంటారనమాట. సో, పెద్దగా ప్రాబ్లమ్ ఏం లేదు. అది కూడా ఎయిర్‌పోర్ట్‌లో అయితే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. సో, ఎవరైతే ఎయిర్‌పోర్ట్‌లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. అంటే తప్పకుండా మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూకైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఈ డేట్స్‌లో అయితే మనకి. సో, ఇక్కడ ఈ వెన్యూ కూడా అయితే పర్ఫెక్ట్‌గా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇదైతే చెక్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీది ఇదే నోటిఫికేషన్‌లో కిందకి స్క్రోల్ చేస్తున్నట్లయితే ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ వాటికి సంబంధించి ఈ అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఆఫీస్ యూజ్ ఓన్లీ అన్నమాట. ఇక్కడ మీరైతే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఈ బాక్సుల్లో అయితే. తర్వాత ఇక్కడ మనకి మీ ఫోటో అయితే పేస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో అది రాయండి. తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ ఇది వెదర్ త్రూ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్‌చేంజ్ ఇది నో అని పెట్టేసేయండి ఇక్కడ. ఎందుకంటే మీరు ఎంప్లాయ్‌మెంట్ కాదు కాబట్టి. తర్వాత ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్ మీ డీటెయిల్స్ అన్నీ అయితే ఫిలప్ చేసేసిన తర్వాత మీరు ఏమేమి అంటే సర్టిఫికేట్స్ ఉన్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి అవన్నీ కూడా అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఏదన్నా ఏమి లేకపోతే నాట్ అప్లికబుల్ అని పెట్టేసేయొచ్చు. తర్వాత ఇవన్నీ మీరు రాసిన తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంది. తర్వాత ప్లేస్, డేట్ ఎంటర్ చేసేసిన తర్వాత అంటే రాసిన తర్వాత ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ ఏమేమి తీసుకెళ్లాల్సి ఉంటుంది అని చెప్పేసైతే ఇవ్వడం జరిగింది. సో, ఇది కూడా అయితే చెక్ చేసుకోండి ఒకసారి. సో, మీకైతే అప్లికేషన్‌కి సంబంధించి అప్లికేషన్ ఫిలప్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరైతే మీ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే ఈ సర్టిఫికేట్స్‌ని జిరాక్స్ తీసుకొని, ఆ జిరాక్స్‌ల మీద అయితే మీరు సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. లాస్ట్‌లో సెల్ఫ్ అటెస్ట్ అనేది. సో, ఇవి సెల్ఫ్ అటెస్టెడ్ అంటే జిరాక్సెస్‌తో పాటు ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని పిన్ చేసి అయితే మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు మీరు డిమాండ్ డ్రాఫ్ట్ చేశారు చూసారా అప్లికేషన్ ఫీజ్‌ని. సో, ఆ డిమాండ్ డ్రాఫ్ట్ కూడా అయితే మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఏమేమి అప్లై చేస్తున్నారో అది కూడా అయితే మీకు డీటెయిల్స్‌కి సంబంధించి
మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు. సో, ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారో వాళ్ళందరూ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా అయితే తీసుకెళ్లాల్సి ఉంది. సో, వీటికి సంబంధించి మనకి 3 ఇయర్స్ పాటు కాంట్రాక్ట్ జాబ్స్ అన్నమాట ఇవి. సో, 3 ఇయర్స్ పాటయితే మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు. ఆ ఎయిర్‌పోర్ట్‌లో అయితే. సో, ఎవరైతే ఎయిర్‌పోర్ట్‌లో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అన్నమాట. 3 ఇయర్స్ పాటు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో అయితే మీకు వేరియస్ పోస్టులయితే రావడం జరిగింది. సో, కంపల్సరీగా అయితే వెళ్లి అటెండ్ అయ్యి వాక్ ఇన్ ఇంటర్వ్యూకి సో, మీరైతే తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామినేషన్ అయితే లేదన్నమాట. సో, కంపల్సరీ అయితే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళడానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానెల్‌లో కంపల్సరీగా జాయిన్ అవ్వండి. సో, దాంట్లో అయితే డైలీ జాబ్ అప్డేట్స్ అయితే మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. సో, ఈ వీడియోని ప్రతి ఒక్క ఫ్రెండ్స్ గ్రూప్స్‌కి అయితే షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.